ఈ విషయం మీకు తెలుసా? 12 జ్యోతిర్లింగాలలో రెండవదైన శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి శ్రీశైలంలో కొలువై ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఈ క్షేత్రం వెలసిల్లింది. హైదరాబాద్ జిల్లా నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇక్కడ కృష్ణా నది పాతాళ గంగగా వర్ణింపబడింది. ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. ఆ పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభూగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడుగా వెలిశాడు. త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రమూర్తి తన వనవాసంలో ప్రతిష్ఠించిన 1000 లింగాలు మరియు ద్వాపర యుగంలో పాండవులు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన 5 లింగాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఆదిశంకరాచార్యులు ఇక్కడే శివానంద లహరి రాశారని ఇక్కడి ప్రజలు ఈ ప్రదేశాన్ని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. మరొక విషయం ఏంటంటే ఈ క్షేత్రంలో 2 బసవన్నలు ఉన్నాయి. ఒకటి గర్భగుడి శివలింగానికి ఎదురుగా ఉన్న శనగల బసవన్న, మరొకటి పాతాళ గంగలో అడుగున ఉన్నట్లుగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని ఎంకరేజ్ చేయండి.